నమస్తే, వెల్కమ్ టు 5 at 5. 5 సూపర్ ఎక్స్క్లూజివ్ వార్తలు, 5 న్యూస్ ప్రెజెంటర్లు, 5 న్యూస్ రిపోర్టర్లు, 5 ప్రాంతాల నుంచి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. ఈవెన్ వెరీ స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ బులెటిన్ 5 at 5. 5 at 5 లో ఫస్ట్ స్టోరీ చూస్తే ఏపీలో మహిళలకి ఫ్రీ జర్నీపై ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం ఈ బులెటిన్ లో. RRR పై ఒకవైపు సర్వే, మరొక వైపు ఆందోళనలు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ 5 at 5 లో. తాడిపత్రిలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఆ వివరాలు చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్ట్ బిల్లుల చెల్లింపుపై జస్టిస్ చంద్రఘోష్ కమిటీ ఫోకస్ పెట్టింది. ఆ ఫుల్ డీటెయిల్స్ చూద్దాం. ఫైనల్లీ ఏఐసీసీలో భారీ మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారు ట్రాక్ చేద్దాం ఇవాల్టి 5 at 5 లో. ఫస్ట్ ఎక్స్క్లూజివ్ వార్త, ఏపీలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆర్టీసీ అధికారులు తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్న ఉచిత బస్ ప్రయాణంపై అధ్యయనం చేశారు. నివేదికను కూడా సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఆర్టీసీలో 10,000 బస్సులున్నాయి. వాటిలో సొంత బస్సులు 8,220 ఉంటే మిగిలినవి అద్దె బస్సులుగా తెలుస్తోంది. ఈ మధ్య 1,480 కొత్త బస్సులను కొనుగోలు చేయగా వీటిలో ప్రతి నెల కొన్ని చొప్పున బస్సులు బాడీ బిల్డింగ్ పూర్తి చేసుకుని డిపోలకు వస్తున్నాయి. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తే మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇందుకోసం అదనంగా 2,000 కొత్త బస్సులు అవసరమని అధికారులు ఓ అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కూడా వెంటాడుతుంది. అందుకే 3,500 మంది వరకు డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలని నివేదిక కూడా రూపొందించారు అధికారులు. నిజానికి ఆగస్టు 15 నుంచే ఈ స్కీమ్ అమలు చేస్తారని అంతా భావించినప్పటికీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్లాన్ చేస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, బస్సుల కొరతుంది, డ్రైవర్ల కొరతుంది. ఇటు తెలంగాణలో, కర్ణాటకలో అమలవుతున్నటువంటి ఈ పథకం పట్ల అధ్యయనం చేసినట్టు తెలుస్తుంది. అధికారులు ఏం తేల్చారు? ఎప్పటి నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది ఏపీలో? ప్రస్తుతం ముఖ్యమంత్రి వద్ద ఆ రివ్యూ జరుగుతోంది. ప్రధానంగా ఆ పథకాన్ని అమలు చేయాలంటే దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పనిలోనే ఉంది. వాస్తవానికి వీలైనంత త్వరగానే ఆ పథకాన్ని రోడ్డెక్కించాలి, వీలైనంత త్వరలోనే మహిళలకి ఇచ్చిన హామీని నెరవేర్చాలని ప్రభుత్వం అనుకుంటుంది. కానీ అందుకు అవసరమైన సంపత్తిని సమకూర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దానికి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం అవుతుంది. దాదాపు అదనంగా ప్రస్తుతం 60 నుంచి 65% ఆక్యుపేషన్ రేషియో ఉంటే, ఒకవేళ అట్లాంటిది కానీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తే దాదాపు 90 నుంచి 95% వరకు ఆక్యుపెన్సీ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలి, లేదంటే అది మళ్ళీ తీవ్ర అసంతృప్తికి, నిరాశకి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గతంలో అట్లాంటి సంఘటనలు ఇతర రాష్ట్రాల్లో ఆ పథకాన్ని అమలు చేసే టైంలో ఆ సంఘటనలు ఉన్నాయి. కాబట్టి అవి జరగకుండా చూడాలంటే దాదాపు 2,000 బస్సులు అదనంగా కావాలి. ఆ 2,000 బస్సులకు సంబంధించిన ఆగ్మెంటేషన్, అంటే దాని కొనుగోలుకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కావాలి. అదే సమయంలో ఆ 2,000 బస్సులు తీసుకుంటే మరొక 3,500 మంది బస్సు డ్రైవర్లు కావాలి. సో ఇవన్నీ వీటికి సంబంధించి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాల మీదే ప్రస్తుతం ప్రభుత్వం తీవ్రమైన కసరత్తు చేస్తుంది. వాస్తవానికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే, మిగతా రాష్ట్రంలో ఆర్టీసీ ఒక కార్పొరేషన్గా ఉంటే ఆంధ్రప్రదేశ్లో అది ప్రభుత్వంలో విలీనమైపోయింది. ప్రభుత్వానికి ఇప్పుడు దాదాపు ఆర్టీసీ నుంచి నెలకి 125 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ తిరిగి ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఆ 125 కోట్లు రాష్ట్రానికి, ప్రభుత్వానికి వచ్చేది కాకుండా తిరిగి ప్రభుత్వమే మరొక 125 కోట్లు వేసి 250 కోట్లని ఆర్టీసీకి సబ్సిడీ రాయితీగా చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటికీ సంబంధించి చాలా కసరత్తు అయితే ప్రస్తుతం జరుగుతుంది. వీలైనంత త్వరగా, అంటే ఏదో ఒక ఆస్పీషియస్ డే చూసి, ప్రస్తుతం అయితే ఆగస్టు 15 అన్నట్టుగా పథకం అమలు చేస్తారన్నట్టుగా గతంలో ఆ శాఖ మంత్రి చెప్పారు. కానీ అట్లా కాకుండా విజయదశమి కానీ వీలైనంత త్వరగా, ఒకవేళ ఇంకా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలస్యం అయితే ఇంకొంత సమయం చూసుకొని వీలైనంత త్వరగానే పథకాన్ని ప్రవేశపెట్టాలన్న దిశగా ఈ చర్చ జరుగుతుంది. అయితే మరొక కీలకమైన అంశం, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా మహిళలకి సౌకర్యాన్ని ఇవ్వాలన్నా, లేకపోతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇవ్వాలా, లేకపోతే ప్రస్తుతం జిల్లాల విభజన జరిగిన తర్వాత, పునర్విభజన అయిన తర్వాత ప్రస్తుతం ఉన్న జిల్లాల వరకు ఆ అవకాశాన్ని ఇవ్వాలన్న చర్చ కూడా ప్రస్తుతం జరుగుతుంది. అయితే మిగతా రాష్ట్రాల్లో అది రాష్ట్రం మొత్తం మీద ఉచిత బస్సు ప్రయాణానికి మహిళలకు ఇచ్చారు కాబట్టి మన రాష్ట్రంలో కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో
ఏ బస్సులకి ఇవ్వాలి. ప్రస్తుతం ఉదాహరణకి తెలంగాణలో ప్రస్తుతం ఆర్డినరీ బస్సులు, ఎక్స్ప్రెస్ సర్వీసులు, సిటీ బస్సులకు మాత్రమే ఇస్తున్నారు. సో ఏసీ బస్ సర్వీసులకి మిగతా రాష్ట్రాల్లో లేదు. సో ఇక్కడ కూడా ఎట్లాంటి మిగతా అల్ట్రా డీలక్స్ కావచ్చు, డీలక్స్ బస్సులు కావచ్చు, లేకపోతే మిగతా హైటెక్ బస్సులు కావచ్చు, ఇట్లాంటి వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉంటే వాటికి ఇస్తే ఎట్లాంటి అదనంగా ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది, ఏసీ బస్సులకి ఇచ్చే అవకాశం ఉందా, వీటన్నిటికీ చూసే ప్రస్తుతం ఆ సమీక్ష జరుగుతుంది. అయితే ఏ బస్సులకి ఇవ్వాలి, ఏ మొత్తం రేంజ్ జిల్లా వ్యాప్తంగా ఇవ్వాలన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వాలన్నా అన్నది చూడాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వీలైనంత త్వరగా చేసుకుని మోస్ట్ ప్రాబబ్లీ విజయదశమి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. ఈలోపు అవసరమైన ఏర్పాట్లన్నీ చేయడానికి మిగతా ఆ శాఖకి ముఖ్యమంత్రి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు. ఇక RRR పై ఇటు రివ్యూలు అటు ఆందోళనలు. సచివాలయంలో RRR పై సీఎం రేవంత్ సమీక్ష జరుపుతున్నారు. చౌటుప్పల్లో RRR సర్వేని అడ్డుకుంటున్నారు రైతులు. తాళ్ల సింగారం, తంగిడిపల్లి, చౌటుప్పల్లో 3 బృందాలుగా రెవెన్యూ, NHAI అధికారులు సర్వే చేశారు. నోటీసులు ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారంటూ నిలదీస్తున్నారు రైతులు. భూమికి భూమి ఇవ్వాల్సిందే, లేకుంటే మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం ఇవ్వాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రభాకర్, ఇలాంటి భూముల సర్వే చేసేటప్పుడు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది, ఎలాంటి సమాచారం కూడా లేదు అంటున్నారు రైతులు. దీనికి సంబంధించి అధికారుల నుంచి ఏం వర్షన్ వినిపిస్తోంది? రైట్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి దీనిపైన రివ్యూ చేశారు. చాలా సుదీర్ఘ రివ్యూ అనేది చెప్పాలి. దీన్ని 2 గంటల పాటుగా రివ్యూ చేశారు. RRRకి సంబంధించి ఆల్రెడీ నార్త్ ఫేస్లో భూసేకరణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భూసేకరణ కూడా జరుగుతుంది. దాని స్టేటస్ని తెలుసుకున్నారు. ఇక సౌత్ పార్ట్ను ల్యాండ్ యాక్విజిషన్ చేయాల్సి ఉంది. సో దీంట్లోనే ఈ కాంప్లికేషన్. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా చౌటుప్పల్లోని కొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు డిమాండ్స్ని అయితే పెడుతున్నారు. భూసేకరణకు సంబంధించి సర్వే ప్రారంభమైంది. సో ఈ సర్వేలో భాగంగా తమ గ్రామాల్లో సర్వేలు చేయొద్దు, తమకు ఏదైనా ఒక క్లారిటీ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మాత్రమే సర్వేని చేపట్టాలి అనేది అయితే రైతుల నుంచి వస్తున్న డిమాండ్. సో దాంట్లో భాగంగానే వారు అక్కడ ఎంతైతే భూమిని కోల్పోతారో అక్కడ కోల్పోయిన భూమికి సమాన రేట్లో ఉన్న, అట్లాగే సమానంగా అదే మార్కెట్ ధర ఉన్న భూమిని ఇవ్వాలి, లేకపోతే మార్కెట్ ధర ప్రకారం డబ్బులైనా ఇవ్వాలి అనేది అయితే చెప్తున్నారు. కాకపోతే అక్కడ ల్యాండ్ రేట్స్ కోట్లలో ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దానికోసం ఒక ప్రత్యేక గైడ్లైన్స్ని రూపొందించింది. ఆ గైడ్లైన్స్ RRRకు సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ గైడ్లైన్స్ ప్రకారమే వెళ్తామని ప్రభుత్వం చెప్తుంది. సో దానికి సంబంధించి అధికారులకు కూడా ముఖ్యమంత్రి చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అధికారులు రైతులతో మాట్లాడాలి. భూసేకరణకు సంబంధించిన ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఓవర్కమ్ చేయడానికి ఎట్లాంటి విధి విధానాలు చేపట్టాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో చెప్పారు. దాంతో పాటుగా సౌత్ పార్ట్కి సంబంధించి సౌత్ పార్ట్లో ఉన్న అమన్గల్, షాద్ నగర్. రైట్, ఓకే ప్రభాకర్. ఇటు ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి 40 బ్రాంచులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు, గ్రామీణ బ్యాంకులు కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, అందరిని అడిగాం. మా రైతులు 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి, మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం. ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి. ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ, అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు కానీ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ, గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. మీరు వెళ్ళి ఈ బ్రాంచీల దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా? ఒకవేళ ఎవళ్ళన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు, మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా మేము సేకరిస్తున్నాం. అవి కూడా తీసి కాబట్టి మేము ఆ రోజునే చెప్పాం, ఈ 41 లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం. చూస్తే 31,000 కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 31,000 కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మేమన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు మేము చేస్తాను,
తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం. అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు 15 రోజునే 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము. మీకు కూడా ఈ బ్యాంక్ లిస్టులు పంపిస్తాను, ఆ పెద్దలకు పంపించండి. మరి బ్యాంకులు పంపించిన ఇంత అయితే వీళ్ళకి ఎప్పుడు అర్ధరాత్రి కాలు వచ్చినట్టుగా అంతుండే ఎంతుంది అంతుంది ఎంతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఖాతాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ఖాతాలు కూడా ఆ రోజున $40 లక్షలు వచ్చినాయి ఆ రోజున. ఈరోజు దగ్గరికి 42 లక్షలు వచ్చింది. అంటే రైతు రెన్యువల్ చేసుకొని వ్యవసాయ అప్పు తీసుకునే రైతులు పెద్దగా పెరిగేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి అప్పు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వాళ్ళు అప్పుడు 70 లక్షల రైతులు ఉంటే 40 లక్షలు ఎందుకు రాసుకున్నారు? ఇవాళ మాకు పంపించిన లిస్టులో 42 లక్షల మంది వచ్చారు. ఇంకా కొద్ది మంది పెరుగుంటారు గత 5 ఏళ్లలో. మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి 2 లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు 31,000 కోట్లు వచ్చింది. 31,000 కోట్లలో పంటకాలం వచ్చింది, భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఏదో రకంగా మనం ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది 80% 90% చిన్న రైతులు ఉంటారు. కాబట్టి 10 ఏళ్ళు రైతుల్ని మోసం చేసిన వాళ్ళు, రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు మంత్రి తుమ్మల. రైట్గా మళ్ళీ 5-5కి వచ్చేద్దాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతోంది. నిన్న జరిగిన అల్లర్ల ఘటనలపై వైసీపీ, టీడీపీ పరస్పర ఫిర్యాదులతో 6 కేసులు నమోదు చేశారు పోలీసులు. జిల్లా ఎస్పీ జగదీష్ తాడిపత్రిలో మకాం వేసి పరిస్థితిని సమీక్షించారు. నివురుగప్పిన నిప్పులా ఉన్న తాడిపత్రిలో భారీగా బలగాల్ని మోహరించారు. ఉద్రిక్తతల నేపథ్యంలో మరికొన్ని రోజుల వరకు తాడిపత్రికి రావద్దని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి సూచించారు పోలీసులు. అయితే తాను తప్పకుండా తాడిపత్రికి వెళ్లి తీరుతానంటున్నారు పెద్దారెడ్డి. ఇట్లా ఒకరి ఇండ్ల మీద పోయి దాడి చేయడం అనేది చాలా నీచమైన సంస్కృతి. అతనేమో అతని ఇంటి మీదకో అతని మీదకో పోతే నేను వాని కథ చూస్తా, ఈ గడ్డంలో ఒక చరిత్ర ఉంది అని చెప్తారు. అంటే అందరికీ అందరి చరిత్ర అందరి దగ్గర కూడా ఉంటాయి. ప్రభాకర్ రెడ్డి గారు, నీకు ఆరోగ్యం బాగాలేదు, రెస్ట్ తీసుకో తప్ప నన్ను తాడిపత్రికి పోకోకుండా చేయడానికి ఈ చిన్న చిన్న గలాటలు చేస్తే పోలీసు అధికారులు అరికడతారనే ఆలోచన నేను మనసులోంటి తప్పుకో. నేను ఖచ్చితంగా తాడిపత్రిలో వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తల కోసం నేను పనిచేస్తా. అటు దాడి ఘటనపై స్పందించిన వైసీపీ నేత మురళి, 100 మంది టీడీపీ క్యాడర్ ఒక్కసారిగా తమ ఇంటిపై అటాక్ చేశారన్నారు. గతంలో పెట్టిన కేసులను విత్డ్రా చేసుకోలేదనే దాడి జరిగిందన్నారు. రివాల్వర్తో తాను ఎవ్వరిని బెదిరించలేదన్నారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని గన్మెన్ కేటాయించాలని ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు మురళి. నీ తెలుగుదేశం పార్టీ కోసం సర్వము పోగొట్టుకున్న కుటుంబాలు మావి. ఈ సంఘటనపై నిజాయితీగా విచారణ చేసి మాకు చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకోవాలా. నేను తప్పు చేసింటూ నా మీద కూడా చర్యలు తీసుకోమను. కానీ నేనే లాస్ అయ్యి ఏ తప్పు చేయకుండా తిరిగి నా మీదనే కేసులు పెట్టడము, నన్నే అన్యాయంగా రాత్రి 11 వరకు పోలీస్ స్టేషన్లు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారు, ఎస్పీ గారిని మీరు ఆదేశించండి. నిజాయితీగా నాకు పిల్లలు ఉన్నారు, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబానికి పిల్లలు ఉన్నారు. నేను ఎవరినైనా భయపడిచ్చింటే నేను ఈ పొద్దు తల ఉంచుతాను, ప్రజల ముందర కానీ ఎవరి ముందర కానీ. ఊరుకూరుగానే మా మీద ఇంత దాడి జరిగి ప్రాణాపాయ పరిస్థితుల్లో మేముంటే మాపైనే కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వైసీపీలోనే ఉంటాం, మేము వైసీపీ కోటం ప్రాణాలైనా అర్పిస్తాం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం అన్ని పోగొట్టుకున్నాం. ఈరోజు కూడా జగనన్న కోసం ఎందాకైనా ఉంటాం. భయపడిస్తే ఊర్లో వదిలిపోయో వైసీపీని వదిలే పరిస్థితి లేదు. 10 రోజుల క్రితం కోసం కూడా ఎస్పీ గారిని కలిసి నా గన్మెన్ను తీసేశారు సార్. 12 సంవత్సరాలు ఉంటున్నారు. తిరిగి నా గన్మెన్ను కేటాయించాను సార్. నాకు రక్షణగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. నాకు ప్రాణరక్షణ
నాకు కరువు అయింది సార్ అని కూడా ఎస్పీ గారిని కూడా విన్నవించుకున్నాను. అయినా ఎక్కడ నాకు కనికరించిన పాపాన పోలేదు. తమ ఇంటిపై దాడి చేయడమే కాకుండా తమపైనే అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని వాపోయారు మురళి సతీమణి రమాదేవి. 100 మంది తమ ఇంటిపై దాడి చేశారన్నారు. గంట సేపు ప్రాణభయంతో గదిలో దాక్కున్నామన్నారు రమాదేవి. ఇక్కడ హాల్లోనే కూర్చున్నాము, నేను మా ఆయన ముగ్గురం కూర్చున్నాము. వచ్చిన వెంటనే అసలుకి బయట నుంచి అరుపులు లేని రాళ్ళు వేసినారు. రాళ్ళు వేసి మేము వచ్చేసి మన ఇంటి దగ్గరికి ఇట్లా ఏం జరిగిందని డోర్లు వేసేసినాము. డోర్లు వేసి ఇక్కడ వాళ్ళు డోర్లు కూడా పైలు కొడతా అంటే మేము లోపల పోయి కూర్చున్నాము. లోపల కూర్చున్నా కూడా చుట్టుముట్టినారు సార్. ఇంటికి మొత్తం అందరూ ఇక్కడ అసలు అటు సైడ్ ఇటు సైడ్ అందరూ చుట్టుకొని రాళ్ళు వేసిందే. ఏం జరిగిందని కూడా మాకు అర్థం కాలేదు సార్. నేనైతే అనుకున్నాను సార్, డోర్ పైలు కొడితే ఇంకా ఆ డోర్ అదొకటే ఆప్షన్, ఆ డోర్ పైలు కొడితే నేనే తీసుకుందాం అనుకున్నాను సార్. రేపని అయితే నేనే తీసుకొని కలుద్దాం, నువ్వు ఎట్లా ఊరు కూర్చోండు, నేను కలుస్తానని చెప్పినాను. ఇంకా మాకు ఎక్కడ సార్ న్యాయం? అసలు ఎట్లా చేసినారో మాకు అది ఆ డోరు లేకపోతే మేము ముగ్గురం పోయేవాళ్ళమే సార్. 9లో జరిగిన సార్, మేము తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నాం సార్. అసలు మేము అసలు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేరినామని జేసీ ప్రభాకర్ రెడ్డి మరుసటి రోజు ఎలక్షన్లో మరుసటి రోజే మొత్తం దగ్ధం ఇండ్లు మొత్తం అప్పుడు ఇట్లా లాస్ట్ చేసినాడు. మళ్ళీ ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు వాళ్ళని చేర్చుకున్నాడు సార్. మాకు న్యాయం చేయలేదని మేము జగన్ దాంట్లోకి పోయినాము. జగన్ ప్రభుత్వం పోయినా కూడా ఆయన మమ్మల్ని వదలలేదు సార్. మాకు ఎక్కడ సార్ న్యాయము? ప్రతినిధి నరేష్ మరింత సమాచారం అందిస్తారు. నరేష్, 6 కేసులు అంటున్నారు, ఎవరెవరి మీద నమోదు చేశారు? ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి తాడిపత్రిలో? తాడిపత్రిలో ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే పోలీస్ కంట్రోల్లోకి వచ్చింది. అయినప్పటికీ కూడా తాడిపత్రి ఇంకా నూరుగప్పిన నిప్పులానే ఉంది. ఎవరైతే నిన్న జరిగినటువంటి తాడిపత్రి అల్లర్ల ఘటనలో మొత్తం పోలీసులు 6 కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే వైసీపీ నేత ఇచ్చినటువంటి ఫిర్యాదులకి కంప్లైంట్కి ఏదైతే కేసులు నమోదు చేయడం జరిగిందో అటు టీడీపీ కూడా ఎప్పుడైతే వైసీపీ నాయకుడైనటువంటి కందిగోపుల మురళి తుపాకులతో తమను బెదిరించాడంటూ టీడీపీ కార్యకర్తలు ఇచ్చినటువంటి ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో అటు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా అక్కడి నుంచి అనంతపురం పంపించిన పరిస్థితి. అదేవిధంగా గోపుల మురళిని కూడా తాడిపత్రిలో ఉండొద్దంటూ కూడా ఆయన కూడా పంపించిన నేపథ్యంలో ఆయన రహస్య ప్రాంతంలో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. అయితే 6 కేసులు నమోదు చేసినటువంటి పోలీసులు ఇక ఖచ్చితంగా తాడిపత్రిలో ఇక ఇది ఒక సంస్కృతిలాగా మారిపోతుంది, రాబోయే రోజుల్లో ఈ అల్లర్లు ఇంకా పెచ్చిమీరిపోతాయి అన్న ఉద్దేశంతో దీనికి ఒక ఫుల్ స్టాప్ పట్టాలన్న ఉద్దేశంతో స్వయంగా కొత్తగా ఛార్జ్ తీసుకున్నట్టు ఎస్పీ అయితే స్వయంగా తాడిపత్రిలోనే మకాం వేసి అక్కడ పరిస్థితిని అయితే మాత్రం పూర్తిగా సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారులను పిలిపించుకొని గతంలో అల్లర్లు జరిగినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నా వీటన్నిటి మీద కూడా నివేదికలు తెప్పించుకొని ఆయన కూడా పరిశీలిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రతిసారి తాడిపత్రి వచ్చినప్పుడు అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో కొద్ది రోజుల పాటు ఆయన తాడిపత్రి రాకుండా ఉంటేనే బెటరు, ముఖ్యంగా శాంతి భద్రతను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. అవసరమైతే దీనిపై న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకొని ఆయన తాడిపత్రి రాకుండా ఉండేందుకు ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే కసరత్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో దాదాపు 6 కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ఎంతమంది మీద నమోదు చేశారు అనేది కూడా పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచుతున్నారు. ఎందుకంటే కొన్ని 100 మంది వచ్చి దాడి చేసిన నేపథ్యంలో అది గోప్యంగా ఉంచుతున్నారు. మొత్తం మీద తాడిపత్రి ప్రస్తుతానికైతే మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయాందోళన అయితే మాత్రం తాడిపత్రి ప్రజలు ఉన్నారని చెప్పుకోవాలి. రైట్ నరేష్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు బిల్లుల చెల్లింపులో అవకతవకల లెక్క తేలుస్తోంది జస్టిస్ చంద్రఘోష్ కమిటీ. మాజీ ఈఎన్సీ మురళీధర్ను 2 గంటల పాటు విచారించింది కాళేశ్వరం కమిషన్. పనులు పూర్తి కాకుండానే బిల్లులు ఎలా చెల్లించారు, 3 బ్యారేజ్ల డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఇలా వివిధ అంశాలపై 8 పేజీల ప్రశ్నలను సంధించారు జస్టిస్ చంద్రఘోష్. తప్పులు జరిగాయని ఒప్పుకున్నారు మాజీ ఈఎన్సీ మురళీధర్. అధికారుల తప్పిదాల వల్లే కొంత నష్టం జరిగిందన్నారు. వారి రిపోర్ట్ల ఆధారంగానే బిల్లులు చెల్లించామని కమిషన్కు తెలియజేశారు మురళీధర్. ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులను, ఎన్డీఎస్ఏ చైర్మన్ ని కూడా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. బిల్లుల చెల్లింపుపై సమగ్ర సమాచారం ఇవ్వాలని విజిలెన్స్ కమిషన్ కోరింది. ఇంజనీర్లు, అధికారులు, కన్స్ట్రక్షన్ ఏజెన్సీలను క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తోంది కాళేశ్వరం కమిషన్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రేజ్ చేసినట్లు తెలుస్తోంది కమిటీ. మరోవైపు మరి కొన్ని రోజులే ఉంది కాబట్టి ఇంకా ఎవరెవరిని విచారణకి పిలిచే అవకాశం కనిపిస్తోంది?
ఖచ్చితంగా సుమారు 50 మంది వరకు కాళేశ్వరం కమిషన్ ముందు హాజరై తమ వివరణ ఇచ్చారు కమిషన్కి. ఆ వివరాలన్నింటినీ కూడా అఫిడవిట్ రూపంలో కమిషన్ స్వీకరించింది. అందులో దాదాపుగా ఒక 25 నుంచి 30 మందిని కాళేశ్వరం కమిషన్ ఈ రోజు నుంచి పిలవడం మొదలుపెట్టింది. బహిరంగ విచారణ ఈ రోజు నుంచి ప్రారంభించింది. అందులో భాగంగా ఈరోజు మాజీ ఈఎన్సీ మురళీధర్ని కాళేశ్వరం కమిషన్ పిలవటం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో తెలంగాణ ఈఎన్సీగా కొనసాగారు మురళీధర్ని, కాబట్టి ఈరోజు ఆయనతోనే ప్రారంభించింది. సుమారు ఒక 8 పేజీల ప్రశ్నలను కమిషన్ మురళీధర్ని అడగటం జరిగింది. అసలు ఎందుకు అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సమయంలో మీ ఈఎన్సీగా మీ బాధ్యత ఏమిటి, మీ పరిధి ఏంటి అనే ప్రశ్నలను సంధించింది. ఇలా పలు రకాల అంశాలను ప్రశ్నించింది. చెల్లింపులలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, చెల్లింపులు ఎలా చేశారా అనేటువంటి చాలా కీలకమైన ప్రశ్నల్ని సంధించడం జరిగింది. అఫిడవిట్ను ముందు పెట్టుకొని ఈ ప్రశ్నలను సంధించారు. అందులో భాగంగానే ఈరోజు మురళీధర్ని ప్రశ్నించగా రేపు O&M ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఈఎన్సీ నాగేందర్రావును కూడా కాళేశ్వర కమిషన్ తన ముందుకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అఫిడవిట్ని ముందు పెట్టుకొని బహిరంగ విచారణ రేపు కూడా జరపబోతుంది. ఇలా పలు రకాలుగా ఎవరైతే ముఖ్యమైన అంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి గత 10 ఏళ్ల కాలంలో ముఖ్యంగా కీలకంగా వ్యవహరించిన వాళ్ళందరినీ కూడా కాళేశ్వరం కమిషన్ ఓపెన్ కోర్టులో విచారించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఈ కాళేశ్వరం కమిషన్ గత ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టుల విషయంలో కీలకంగా వ్యవహరించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్లను కూడా ఖచ్చితంగా కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలవాలని నిర్ణయించింది. ఒకవేళ కమిషన్ ముందు విచారణకు హాజరు కాని పక్షంలో కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. మరోపక్క ఎన్డీఎస్ఏ పూర్తిస్థాయి నివేదిక ఇంకా కమిషన్కి అందలేదు కాబట్టి ఎన్డీఎస్ఏ చైర్మన్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు ఒకసారి హాజరు కావాలని పిలిచిన ఈ నేపథ్యంలో విచారణ చాలా వేగవంతంగా ముందుకు సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళేశ్వరం ప్రాజెక్టులోకి సంబంధించిన అవకతవకలు ఏమైనా జరిగితే అందులో కారకులు ఎవరైనా కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా రిపోర్ట్ను బయటకు తీస్తాము, ఫైనల్ రిపోర్ట్ ఇస్తామని కమిషన్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏఐసీసీ ప్రక్షాళనపై కాంగ్రెస్ హైకమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. భారీ మార్పులు చేర్పుల దిశగా కసరత్తు చేస్తోంది. రాహుల్ గాంధీ తన సొంత టీంని తయారు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ని మార్చబోతున్నట్టుగా ఏఐసీసీ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ని సొంత రాష్ట్రం కేరళకి పంపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలానే మరికొంతమంది ప్రధాన కార్యదర్శుల్ని కూడా తప్పించి కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఇందుకోసం 35 మందితో ఒక జాబితాని కూడా ఆయన రెడీ చేసుకున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. ఈ విషయంలో రాహుల్ కి సచిన్ రావు, మీనాక్షి నటరాజన్, శశికాంత్ సెంథిల్ సహకరించినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ టీంలో మాణిక్యం ఠాగూర్, ప్రణతి షిండే, గౌరవ్ గొగోయ్, అజయ్ మాకెన్ కి కూడా ప్రాధాన్యత ఉంటుంది అని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే సంస్థాగత మార్పులపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇంకొక వైపు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న మార్పుల్లో భాగంగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలుగా ఉన్న ప్రధాన కార్యదర్శుల్ని కూడా మార్చి మాజీ ముఖ్యమంత్రులకి ఆ బాధ్యతలు అప్పగించబోతున్నట్టుగా సమాచారం. తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా భూపేష్ బఘేల్, కర్ణాటక ఇన్ఛార్జిగా అశోక్ గెహ్లాట్ ని నియమించే అవకాశం కనిపిస్తోంది. మా ప్రతినిధి మహాత్మా మరింత సమాచారంతో సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, సో ఏఐసీసీలో అనేక మార్పులు జరగబోతున్నట్టుగా అర్థమవుతోంది. ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి మార్పులు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేషనల్ లెవెల్లో ఎలాంటి చేంజెస్ కి అవకాశం కనిపిస్తోంది? గత లోక్సభ ఎన్నికల్లో మంచి పనితీరు కనబరిచిన తర్వాత రాహుల్ గాంధీలో కొంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి. తనకంటూ ఒక ప్రత్యేక బృందం, ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. ఆ క్రమంలోనే ఏఐసీసీలో ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ అంటే ఏఐసీసీ అధ్యక్షుడి తర్వాత దాదాపు అంతే పవర్ఫుల్ పోస్ట్ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం ఆ పదవిలో కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ఆ పదవి నుంచి మొదలుపెట్టి అనేక స్థాయిల్లో ఈ మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ని పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి కానీ లేదంటే కేరళ పీసీసీగా కానీ పంపే అవకాశాలు ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అలాగే ప్రధాన కార్యదర్శులుగా ఉన్న మరికొందరు, ఇప్పుడు ఎలక్షన్ బౌండ్ స్టేట్స్ ఉన్నాయి, హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి హర్యానాకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న రణదీప్ సింగ్ సుర్జేవాలాని ఆ రాష్ట్రానికి పంపాలని, అలాగే గులాం అహ్మద్ మీర్ను జమ్మూ కాశ్మీర్కి పంపాలని, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న దీపాదాస్ మున్షిని బెంగాల్కి పంపాలని చెప్పి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలే అత్యంత కీలకమైనవి, పెద్ద రాష్ట్రాలు. హిమాచల్ కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రమే అయినప్పటికీ
ఈ 2 రాష్ట్రాలే కీలకంగా మారాయి. ఈ 2 రాష్ట్రాల్లో పవర్ సెంటర్స్ కారణంగా లోకల్గా వర్గపోరు ఇట్లాంటివి ఏవీ లేకుండా అడ్రస్ చేయడం కోసం ఆ 2 రాష్ట్రాలకు అనుభవజ్ఞులు, ఇటు పాలనలో అటు రాజకీయంలో రెండిట్లో కూడా అనుభవజ్ఞులైన మాజీ ముఖ్యమంత్రుల్ని పంపాలని చెప్పి నిర్ణయించినట్టుగా తెలిసింది. ఆ క్రమంలో కర్ణాటకకు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్, తెలంగాణకు భూపేష్ బఘేల్ని ఆయా రాష్ట్రాల వ్యవహారాల ఇన్ఛార్జీలుగా పంపనున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇంకా అధికారికంగా అయితే ఎటువంటి ఉత్తర్వులు వెలువడి కాలేదు. కాకపోతే ఆ దిశగా కసరత్తు జరుగుతున్నట్లుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ మహాత్మా. దట్స్ ఆల్ ఇన్ 5 at 5. బ్రేక్ తర్వాత స్టోరీ గేట్ చూస్తూనే ఉండండి TV9.